వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమార్ గారు. మేడం నమస్తే. నమస్తే. దువ్వాడ దుమారం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చగా అయితే లేవదీసింది. దీనికి సరిగ్గా కొన్ని రోజుల క్రితం విజయసాయిరెడ్డి సేమ్ ఇదే స్టోరీతోటి రావడం కూడా జరిగింది. మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ పరిణామాలు ఎటు దారి తీస్తున్నాయంటే మీరు ఏం చెప్తారు? ఎటు దారి తీస్తాయండి, చాలా దరిద్రంగా ఉంది. ఎందుకంటే మీడియాకి కానీ సమాజానికి కానీ ఇంకో పని లేదన్నట్లు ఈ ఈ కథలు కథనాలు వినటమే పనిలాగా అయిపోయింది. అసలు రాష్ట్రం ఏంటి, రాష్ట్రం పరిస్థితి ఏంటి, మనం ఎంత వెనకబడిపోయాము, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. మనం ఎటు చూసినా కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, పేదరికం. సరే, వీటన్నిటికీ ఒక ముగింపు పలకాలని ప్రజలు ఒక తీర్పు ఇచ్చుకున్నారు. ఆ తీర్పు ప్రకారం ఒక సరైన ప్రభుత్వం ఏర్పడింది అని అనుకుంటున్న ఈ తరుణంలో ఈ వార్తలు వింటూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. మీరు ఒక మాట అన్నారు, మీడియా అని. ప్రజలు ఏది చూస్తున్నారో దాన్ని చూపించడానికి ఉంటారు. అంటే ఎక్కువ మంది ప్రజలు కూడా ఏంటంటే ఇవే చూస్తున్నారు కదా, ఇలాంటి వార్తలు ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా, కానీ బాధ్యత అనేది వాళ్ళకు కూడా ఉండాలి కదా. నేను అనేది అది కాదు. అసలు మీడియా ఏ సమస్యను తీసుకోవాలి, ఏ సమస్య జనాలకి నచ్చింది చూపించడం వేరు, జనాలకు అవసరమైంది చూపించడం వేరు. మీడియాకి చాలా పాత్ర ఉంటుంది. మీడియా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని కోరుకుంటుంది, అంతేగాని కేవలం వ్యూవర్షిప్ మాత్రమే కాదు. వ్యూవర్షిప్ కూడా అవసరమే, అది బతకాలి అంటే వ్యూవర్షిప్ కూడా అవసరమే, కాదని నేను అనట్లా. కానీ అసలు ఈ కథనాలు ఇవి సమాజానికి అవసరమైనయా, ఇది చూసి ఏమైనా నేర్చుకునేది ఉందా? కానీ ఇలాంటి ఈ పరిస్థితి బాగలేదని మనం అనుకుంటున్నాగానే ఈ బాగలేని పరిస్థితిని తీసుకొచ్చి పెట్టింది ఎవరు, ప్రవేశపెట్టింది ఎవరు అంటే మట్టుకు ప్రథమ ముద్దాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ అనే మాట్లాడుకోవాలి. ఏ రోజైతే వాళ్ళు అసెంబ్లీలో నారా లోకేష్ గురించి, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారో ఆ రోజు నుంచినే ఆంధ్రప్రదేశ్లో కుటుంబాల్లో ఉన్న స్త్రీల గురించి, వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి చర్చకి తెరలేపారు వాళ్ళు. అలాగే అది చాలదన్నట్లు పవన్ కళ్యాణ్ని ఒక రాజకీయ శత్రువుగా చూసి పవన్ కళ్యాణ్ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించాలని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు నాకెందుకు ఈ రాజకీయాలు, నాకు సినిమాలు ఉన్నాయి కదా, నేను నిన్ను మాటలు అనిపించుకోవడం అవసరమా అని పవన్ కళ్యాణ్ వెనక్కి వెళ్ళిపోవాలని పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడం కావచ్చు, వ్యక్తిగత దాడి, ఇవన్నీ ఈ మాల్ ప్రాక్టీస్ అంతా మొదలెట్టింది వైసీపీ పార్టీయే. అది ఇప్పుడు దాని మెడకు చుట్టుకుంది. ఈ దువ్వాడ శ్రీనివాసే పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడాడు. అప్పటికి ఆయన ఈ సంబంధంలో ఉన్నాడు. అది అసలు అన్నిటికన్నా విచిత్రం. అంటే బయటికి వస్తాయని అనుకోలేదు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, వీళ్ళు 30 ఏళ్ల ప్రాతిపదికలో ఉన్నారు కదా, ప్రణాళికలో ఉన్నారు కదా, 30 ఏళ్ళకి సరిపడా ప్రణాళికలు వేసుకున్నారు. మనం ఏది మాట్లాడితే అది, ఏం చేస్తే అది ఆడింది ఆట పాడింది పాట అవుతుంది అనుకున్నారు. అందుకని చెప్పి ఏదైనా మాట్లాడారు. కొంచెం అందుకే అధికారం ఉన్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని, కాస్త మంచి మర్యాదతోటి, కాస్త సంయమనంతో, వినయ విధేయతలతోటి ఉంటే ఇలాంటివి రావు. మీరు ఏది అసలు రాష్ట్రానికి ఏంటి అవసరం, సమాజానికి ఏంటి అవసరం, ప్రజల సంక్షేమానికి ఏంటి అవసరం, రాష్ట్రం అభివృద్ధికి ఏంటి అవసరం అని చూసుకోవాలి. కానీ మీరు అలా చూస్తారు అని అనుకోవడం కూడా భ్రమే ఒక రకంగా. అసలు మీరు పుట్టిందే మీ ఆస్తులు కాపాడుకోవటానికి. వైసీపీ పార్టీ ఎందుకు పుట్టిందండి? కాంగ్రెస్ మీద అక్కస్తోటి, కాంగ్రెస్ మీద ద్వేషంతో, కోపంతో ఆస్తులు కాపాడుకోవడానికి, కేసుల నుంచి రక్షించుకోవడానికి పుట్టిన పార్టీ అది. అందులో చేరిన వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీని గురించి చెప్పండి. అతని ఆద్యంతం, అతని వ్యక్తిగత జీవితం కావచ్చు, రాజకీయ జీవితం కావచ్చు, అన్నీ ఇలాంటివే. అదేమంటే డేరింగ్ పర్సనాలిటీ అంటారు, డాషింగ్ పర్సనాలిటీ అంటారు. డేరింగ్ డాషింగ్ అంటే ఎవరినంటే వాళ్ళని ఏదైనా అనొచ్చు, చట్టాన్ని గౌరవించకుండా ఉండొచ్చు, ప్రజలంటే లక్ష్యం లేకుండా ఉండొచ్చు, కుటుంబం అంటే లక్ష్యం లేకుండా ఉండొచ్చు. కానీ అక్కడే ఉంది మేడం, మీడియా సాక్షిగా తన పిల్లలపై తాను దాడి చేయడానికి ప్రయత్నించారు ఒక వీడియోలో. అవును, ఈ వయసులో ఎంతవరకు కరెక్ట్ ఆ పిల్లలను చూస్తుంటే? అని మీరు చాలా ఇలాంటివి చూసుంటారు, చాలా కేసులు కూడా మీ దగ్గరికి వచ్చి ఉంటాయి. ఒకటండి, కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి రావటం దురదృష్టకరం. దాన్ని సమాజం ముందు బహిర్గతం చేయటం ఇంకొక దురదృష్టకరం. ప్రతిదానికి మన దగ్గర ఒక పద్ధతి అనేది ఉంది. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యని ఎట్లా పరిష్కారం చేసుకోవడానికి మనకు ఒక చట్టం ఉంది, చట్టం ప్రకారం ఫాలో అవ్వాలి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఏ రోజు చట్టాన్ని గౌరవించలేదు కాబట్టి అతని కుటుంబం కూడా చట్టాన్ని గౌరవించదు. ఇప్పుడు ఇంత పబ్లిక్ అటెన్షన్ అవసరమా ఆ కుటుంబానికి కూడా?
పైగా శ్రీను క్యారెక్టర్ గురించి శ్రీను వైఫే చెప్తుంది, దువ్వాడ శ్రీనివాస్ వైఫే చెప్తుంది. ఆయన ఎంత మాట అంటే అంత మాట అంటాడు, ఆయన 10 మంది దృష్టిని ఆకర్షించాలని ఉంటుంది ఆయనకి వ్యక్తిగత ప్రతిష్ట ఇంపార్టెంటు, ఆయనకి రాజకీయ జీవితం మీదనే ఆయన ఆశలన్నీ ఉన్నాయి, ఆయన ఎవరినైనా ఏమైనా అంటాడు తన స్వలాభం కోసం. ఇట్లాంటి డిస్క్రిప్షన్ అంతా ఆవిడిచ్చింది వాస్తవమే కనిపిస్తుంది. పైగా ఆమె ఇంకొక మాట కూడా అన్నది, ఏమని, ఇప్పుడు గనక ఓడిపోతే ఇంకా మా రాజకీయ జీవితాలు ఏమవుతాయి, ఆమె ఏమైనా సరే ఎలక్షన్స్లో నిలబడి ఈయన ఎలాగో బ్యాడ్ నేమ్ వచ్చేసింది కాబట్టి ఈయన పక్కన పెట్టేసి నాకు సీట్ ఇవ్వండి నేనైతే గెలుస్తాను అని బేరం పెట్టుకుంది వైసీపీ పార్టీతోటి. కాకపోతే ఈ మొత్తం ఈ సంక్షోభాలన్నిటికీ కారణం ఏంటి అంటే వైసీపీ పార్టీ ఓడిపోవటం కూడా ఒక కారణం. అసలు ఆ పార్టీయే ఓడిపోకపోయి ఉంటే ఇన్ని లొక్కలు బయటకు వచ్చేవి కాదు. ఇప్పుడు దువ్వాడ శ్రీను మీద ఈవిడింత యుద్ధం కూడా ప్రకటించి ఉండేది కాదు. వాణి ఆ తండ్రి దగ్గర అధికారం ఉంది అంటే పిల్లలు కూడా భయపడేవాళ్ళు. అంటే భయపడమని నా ఉద్దేశం కాదు. అసలు కారణం ఏంటి అంటే ఏ పార్టీని చూసుకుని అయితే వీళ్ళు ఎంత వెర్రవీగారో, ఇంత రెచ్చిపోయి ఏదంటే అది చేయడానికి సిద్ధపడ్డారో ఆ పార్టీయే ఓడిపోయింది కాబట్టి ఇంక వీళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు కింద పడ్డా మాదే పై చేయి అన్న వ్యవహారంలాగా మేము ఓడినా గెలిచినా మేమే హీరోలమి అనుకునే ఒక మనస్తత్వం ఉంది కాబట్టి వీళ్ళు ఇలా విర్రవీగుతున్నారు. దీనికన్నా ముందు విజయసాయి రెడ్డి, దానికన్నా ముందు అంబటి రాంబాబు, దానికన్నా ముందు అవంతి శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ పోతే అరే అసలు ఇప్పుడు మీరు ఆ పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా ఇలాంటి వికార మనస్తత్వం ఉన్న వాళ్ళే అక్కడ చేరారు. అలాగే ఆర్థికపరమైన అవకతవకలు చేసిన వాళ్ళు, మోసాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించిన వాళ్ళు, వాటిని మళ్ళీ కాపాడుకోవటానికి ఆ పార్టీలోనే ఉన్నవాళ్ళు, ఇసుక దందా, మైనింగ్ దందా, లిక్కర్ దందా, ఈ దందాలన్నీ చేసుకుంటూ డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోటి మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్న బ్యాచ్ ఇదంతా. మామూలుగా ఏదో అంటారు కదా బ్లేడ్ బ్యాచ్ అని, ఆ టైపు వాళ్ళు వీళ్ళు. అందుకని వీళ్ళు ఇప్పుడు మామూలుగా బయట వాళ్ళతో తగాదాడారు వీళ్ళందరూ. ఇప్పుడు బయట వాళ్ళతోటి అంటే వేరే పార్టీ వాళ్ళతోటి, తెలుగుదేశం పార్టీతోటి బాగా వేరావేశంతో అధికారం ఉన్న రోజున ఇష్టారాజ్యం కింద చేశారు. తెలుగుదేశం కార్యకర్తల్ని కొట్టడం కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, ఒక ఫార్వర్డ్ చేసిన వాళ్ళని కేసులు పెట్టడం కావచ్చు, మాస్కులు అడిగిన వాళ్ళని చంపేదాకా, అలాగే డ్రైవర్లను డోర్ డెలివరీలు చేసేదాకా ఇన్ని కార్యక్రమాలు చేసేశారు. అధికారం ఉంది కదా చేశారు. కానీ ఇప్పుడు అధికారం లేకపోయినా కానీ అది చింత చచ్చిన పులుపు చావదంటారు కదా, ఆ విధంగా ఇప్పుడు కానీ తెలుగుదేశం వాళ్ళ మీదకి వెళ్తే ఊరుకోరు, తాట తీస్తారు అనేది అర్థమైంది వాళ్ళకి. అందుకని వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేదు కాబట్టి వీళ్ళు ఇలాంటివన్నీ బయటికి తీసుకొని వస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ వైసీపీ పార్టీలోనే ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వైసీపీ పార్టీలో ఉన్నారు, దువ్వాడ శ్రీనివాస్ అక్కడే ఉన్నారు, మాధవి వైసీపీ పార్టీలో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. దీన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద ఆపాదించడం ఎంతవరకు అంటే ఇప్పుడు ఉంటే కూడా ఉండొచ్చండి, ఏంటి తప్పేంటి? మీరు చేసింది ఏంటి? మీరు ఏమైనా మంచి పనులు చేసి వచ్చారు ఇప్పుడు దాకా? మీరు చేసింది ఏంటి? అధికారం ఉంది కదా అని రఘురామకృష్ణరాజుని ఎలా కొట్టి, ఎలా హింసించి, ఎలాంటి కేసులు పెట్టి, ఎంత రఘురామకృష్ణరాజు కాబట్టి గుండె పగిలిపోకుండా బతికి మాత్రం బట్టగట్టి వాళ్ళ ఉన్నాడు. కానీ అదే ఇంకొకళ్ళు అయితే ఏమయ్యేవాళ్ళు? అచ్చెన్నాయుడిని ఎన్ని బాధలు పెట్టారు మీరు? నర్సరావుపేట కోడెల శివప్రసాద్ గారు సూసైడ్ చేసుకునేదాకా చేశారు మీరు. ఆఫ్టర్ ఆల్ 2 లక్షల ఫర్నిచర్ గురించి ఆయన ఉత్తరం రాస్తే కూడా ఉత్తరం రాసిన కాగితం ఆయన దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది. ఆ కాగితాలను పట్టించుకోకుండా ఆయన దొంగం చేశారు. ఆయన పరిస్థితికి ఆయన 2 లక్షల ఫర్నిచర్ కావాలా? ఇవాళ నీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 5 కోట్ల ఫర్నిచర్ ఉంది. 2 లక్షలు ఎక్కడ, 5 కోట్లు ఎక్కడ? అసలు నువ్వు చేసిన అవినీతితో పోలిస్తే ఎవరైనా అవినీతి అన్న అసలు అవినీతి చేయగలరా? నీతో పోటీ పడగలరా? అసలు గత 50 రోజుల నుంచి మనం పరిశీలించామంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ కాడి నుంచి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. నిజంగా ఇప్పుడు కూడా జరిగిన పరిణామాలను గమనిస్తే ఏ వైపు ఎక్కువ జరిగాయని మీరు ఏం చెప్తారు? అంటే పార్టీల వైజ్ మనం డివైడ్ చేస్తే ఇప్పుడు వరకు వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఇప్పటి వరకు జరిగిన గొడవల ఇష్యూస్ కావచ్చు, సో ఎవరికి ఇవన్నీ దొంగ అని మాట్లాడినట్టండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఉంది అని అందరూ అంటుంటే కూడా
గంజాయి పట్టుకున్నట్లుగా ఏ రోజన్నా మీకు వార్తలు వచ్చినాయా? ఇప్పుడు ప్రతి 2 రోజులకు ఒకసారి గంజాయి దొరుకుతుంది, సీరియస్గా తీసుకున్నారు. మరి ఎవరు పని చేస్తున్నట్టు? వాళ్ళు పని చేసినట్టే వీళ్ళు పని చేసినట్ట? అసలు ప్రభుత్వం ఉందా ఇంతకుముందు? మీరు లిక్కర్ షాపుల్లో డబ్బులతోటి ఎందుకు ఇచ్చారు? ఫిజికల్ మనీ ఎందుకు తీసుకున్నారు? మీరు మనీ ట్రాన్సాక్షన్ చేయకూడదు కదా, చేశారు. ఇసుక అసలు ప్రతిదీ ఏది మీరు సరిగా ఉన్నారు? ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ అనేవాడే గ్రనైట్ బిజినెస్లో డబ్బులు సంపాదించానని చెప్పాడు. అంటే నేనేదో గ్రనైట్ బిజినెస్ అదేదో స్మగ్లింగ్ బిజినెస్ అని కాదు నేను అనేది. అంటే మీ వాళ్ళందరూ చేసేది, కొంత తెలుగుదేశం వాళ్ళు కూడా ఉండొచ్చు, లేరని ఎవరు అనట్లేదు ఇక్కడ. కాకపోతే మీరు ఆ విధంగా డబ్బులు సంపాదించి ఆ అధికార మతంతో మీరు చేసుకున్న పనులు కాకపోతే ఏంటిది? స్ట్రైట్గా మాట్లాడుతున్నా, మీరు ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడుతున్న మీ మీద ఈ మధ్య ట్రోల్స్ కూడా పెరిగిపోయాయి. సేమ్ ఎక్కడి నుంచి ట్రోల్స్ పెరుగుతున్నాయంటే సేమ్ గతంలో ఎవరైతే ప్రతి చిన్న చిన్న విషయాలను కూడా భయంకరంగా ట్రోల్ చేశారో మహిళల మీద, అదే వ్యక్తులు మళ్ళీ ట్రోల్స్ మొదలుపెట్టారు కొన్ని. సో ఇలాంటి చూస్తున్నప్పుడు ఇట్లా కూర్చొని మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఏం చెప్తారు మేడం? ఏమి ఇబ్బంది ఇప్పటికైనా మార్పు రాకుండా వాళ్ళలో ఎంత జరుగుతున్నా కానీ ఎంత వస్తే అంత సోషల్ మీడియాను అడ్డం పెట్టి రాదండి, వాళ్ళకి మార్పు రాదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళ మీద వేలెత్తి చూపిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు మేనమేషాలు లెక్కేస్తుంది. ఈ ప్రభుత్వంలో నా చర్యలు ఉంటాయా సోషల్ మీడియా వేదికగా? ఉండాలి, మరి ఉండాలి. ఇప్పటి వరకు లేవు కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒకటండి, నిజం మాట్లాడే వాళ్ళ నోరు నొక్కటం అంత ఈజీ కాదు. కాకపోతే తాత్కాలికంగా ఏమైనా ఇబ్బందులు పెట్టవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు పోయినసారి రంగనాయకమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఫేస్బుక్లో. ఎవరి గురించి పెట్టారు? ఆమె సొంతానికి పెట్టిందా? అదేదో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు ఆ ప్రజలు పడిన కష్టాల గురించి చెలించిపోయి ఆవిడ పోస్ట్ పెట్టారు. దానికి ఆవిడకి జీవితంలో ఏం చూపించాలా చూపించారు, నరకం చూపించారు, ప్రత్యక్ష నరకం చూపించారు. కేవలం వైసీపీ గుండాలే చేశారు ఈ పని. మరి ఇంకొక జర్నలిస్ట్, ఒక పెద్ద ఆయన వాట్సాప్లో ఏదో వస్తే దాన్ని చేస్తే ఫార్వర్డ్ చేసినందుకు అర్ధరాత్రి తీసుకెళ్లారు. మీరు ఇలాంటివి చేసి మీరు ఏం చేశారు? ఎవరైనా నోరెత్తారంటే ఇంతే సంగతులు, మీ పరిస్థితి ఇంతే అని గొంతు నొక్కారు. కానీ కాలం ఎప్పుడు మీదే ఉండదు. మీరు 30 ఏళ్ళకి ప్రణాళిక వేసుకున్నారు, కానీ 5 ఏళ్ళకే అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఇవన్నీ ఇప్పుడు నిన్న మొన్న బంగ్లాదేశ్లో దేశాధ్యక్షురాలని భారతదేశం వచ్చి పారిపోయి వచ్చింది ఆవిడ. ఎందుకు పారిపోయి రావాల్సి వచ్చింది? ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అయినా కానీ గతంలో ఎవరైతే సోషల్ మీడియా వేదికగా విమర్శలు బాగా ఎక్కువ చేశారు వాళ్ళు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు, కానీ వాళ్ళ మార్పు రావట్లేదు. అంటే చర్యలు ఉండాలండి దానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరెడ్డి పేరే చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ సేమ్ అబ్జూర్ లాంగ్వేజ్ వాడుకుంటా, సో ఆ విధంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు? అది కరెక్ట్ అని ఎవ్వరు అనరండి. అదేంటి అంటే ఆవిడ ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలనుకుంటుంది, ఎప్పుడు ట్రెండింగ్లో ఉండాలనుకుంటుంది. దానికి ఏదో ఒకటి ఎంచుకునే విధానాలు, ఆవిడ విధానాలు అలాంటివి. కానీ అవతల వాళ్ళు ఇబ్బందులు గుర్తించరా వీళ్ళు? ఇలాంటి వాళ్ళు ఎందుకు గుర్తిస్తారు? వాళ్ళకి కావాల్సింది ప్రమోషన్స్, వాళ్ళకి కావాల్సింది ప్రమోషన్స్. వాళ్ళు మాట్లాడిన దాన్ని చూసేవాళ్ళు కావాలి, లైకులు పెట్టేవాళ్ళు కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఇలాంటి దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఇలాంటి రకరకాలుగా ఈ మధ్యగా గత 5 సంవత్సరాల నుంచి ఈ మధ్య బాగా వినిపిస్తున్నాను మేడం. అసలు విడిపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ప్రజల్లో ఒక చర్చ మొదలైంది. అదేనండి నా బాధ కూడా అదే. అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు సాంస్కృతిక ఉద్యమాలకి అలాగే సంస్కరణ ఉద్యమాలకి పెట్టింది పేరు. స్వాతంత్రోద్యమ కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక రకమైన పాత్ర పోషించాలి, అద్వితీయమైన పాత్ర పోషించింది. అలాంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఎంతసేపు ఇళ్లల్లో పంచాయతీలు, తగాదాలు, భార్యాభర్తలు, వాళ్ళకున్న వివాహేతర సంబంధాలు, వీటి గురించి వాళ్ళు మాట్లాడుకోవటం, రాజకీయాల గురించి మాట్లాడుకోవటం, ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోకపోవటం, ఇదంతా చూస్తే బాధేస్తుంది. ఏ రోజైతే నేను చెప్పాను కదా ఇందాకే, కుటుంబాలలో వ్యక్తుల్ని తీసుకొచ్చి అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడటం మొదలెట్టారో ఆ రోజే ఆ రాష్ట్రం పతనం స్టార్ట్ అయింది. కాకపోతే గుడ్డిలో మెల్లలాగా కనీసం ఇలాంటి పనులన్నీ చేసిన పార్టీ ఓడిపోయింది కాబట్టి ఎంతో కొంత ఊపిరి పీల్చుకుంటుంది ఆ రాష్ట్రం. కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్న పరిణామాలు, తన పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నారు. ఎందుకు ఇంతవరకు దాని మీద స్పందించలేదని చెప్పి? ఆయన స్పందించరండి, ఆయన స్పందించరు. ఆయన దేనికి స్పందిస్తారంటే
నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే చట్టంలో అవకాశం ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అలా ఇస్తానంటేనే నేను అసెంబ్లీకి వస్తాను, అలా ఇస్తానంటేనే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడతాను అంటాడు ఆయన. లేదు నాకు భద్రతను పెంచండి, నా ప్రాణానికి ముప్పు ఉంది అంటాడు. ఈ ఎక్కడైనా సరే అందుకే నేను ఫస్టే చెప్పాను మీకు, ఆయన వ్యక్తిగతమైన అవసరాల కోసం వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో పుట్టిన పార్టీ అదేం చెప్పింది. అందుకే ఈ రోజుకే ఆయన ప్రజల గురించి మాట్లాడట్లా. గతంలో ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా ట్రోల్ చేశారు, విపరీతంగా విమర్శలు కురిపించారు ఇంట్లో గురించి. కానీ ఈరోజు పరిస్థితి వేరే ఉంది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దువ్వాడ శ్రీనివాస్, మొన్న విజయసాయి రెడ్డి లాంటి పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. సో తన వ్యక్తిత్వం చూస్తుంటే చట్టం తన పని తాను చేసుకుని అవకాశం ఉన్నా కానీ ఒక్క మాట మాట్లాడలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అట్లా కాదండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన వ్యక్తిత్వం కంటే కూడా ఆయన పరిధులు పరిమితులు ఆయనకి తెలుసు, దాని ప్రకారమే ఆయన ఉన్నారు. వీళ్ళందరూ పరిధులు పరిమితులు తెలియని వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఇలా విర్రవీగారు. అందుకే 5 సంవత్సరాలకే అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మనం ఏది మాట్లాడాలి, ఏది చెయ్యాలి అనే దాని మీద ఎంతో కొంత నియంత్రణ అయితే ఉండాలి. వీళ్ళు నియంత్రణ లేకుండా వీళ్ళు ఇష్టానుసారం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు తెచ్చారు కాబట్టి చెప్తున్నా, 4 పెళ్లిళ్ళు పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్ళు అని గోల్ చేశారు కదా. ఇక ఆయన విని 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 ఇసుగుబుట్టి జగన్మోహన్ రెడ్డి నా 4వ పెళ్ళాం అన్నాడు, రా కాపురానికి రా అన్నాడు. అప్పుడు కానీ నోరు మూయలా జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ పార్టీలో వాళ్ళకి చాలామందికి బుద్ధి, ఎవరో దాకెందుకు దువ్వాడ శ్రీనివాసు ఆయన భార్యతోటి విభేదాలు ఉన్నాయని చెప్తూ, భార్య నాకు అన్నం పెట్టట్లేదు కాబట్టి నేను వేరే చోట టిఫిన్ చేశానని చెప్పుకుంటూ వేరే మహిళతోటి నాకున్న మాట వాస్తవం అని చెప్తున్నాడు. మరి ఒక రాజకీయ నాయకుడు ఒక భార్య ఉండగా విడాకులు తీసుకోకుండా ఇంకొక మహిళతో సంబంధం కొనసాగించడం కరెక్టా అంటే, ఈరోజు మరి నువ్వు అప్పుడు ఆ రోజు అలా మాట్లాడావు ఇప్పుడు ఏంటి అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తాడు ఆయన? సమాధానం చెప్పాలి కదా, ఏదో ఒక సమాధానం. అదేమంటే ఆయన సింపుల్గా ఒకటే చెప్తున్నాడు, నా భార్య నన్ను సరిగ్గా చూసుకోలేదు, నన్ను ఇంట్లోంచి గెంటేసింది, ఇలాంటి కుంటి సాకులన్నీ చెప్తున్నాడు. నిజమే నీకు నీ భార్యతో విభేదాలు ఉన్నాయి, అలాంటప్పుడు విడాకులు తీసుకుని నీకు నచ్చినట్లు, నీకు నచ్చిన జీవితం నచ్చినట్టు చేసుకో. ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవాలి అంటే అర్హత ఏంటి అంటే భార్యకు విడాకులన్నా ఇవ్వాలి, భార్య చనిపోయినా ఉండాలి. కానీ మాధవి గారు ఒక మాట అన్నారు, సుప్రీంకోర్టే చెప్పింది కలిసి ఉండొచ్చు అని చెప్పింది అని అన్నది. మరి అలాంటప్పుడు నిజంగానే రాజకీయ నాయకులు అంటారా? ఎందుకంటే ఒక మాట మేడం, చట్టం ఏం చెప్పింది స్పష్టంగా? చట్టం ఏం చెప్పిందంటే మేజర్లైన వాళ్ళు ఎవరైనా ఎవరితోనైనా సంబంధాలు కొనసాగించవచ్చు అని చెప్పి, వాళ్ళు గనక భార్యాభర్తలు అయ్యి ఉంటే గనక రెండో భాగస్వామి గనక ఇబ్బంది పడుతుంటే మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆ మహిళతో ఉన్న సంబంధం వల్ల ఈ ఇంట్లో ఏదైనా అశాంతి ఉంటే అప్పుడు ఖచ్చితంగా దీన్ని ఆధారంగా చేసుకుని విడాకులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. విడాకులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది, అలాగే కేసు పెట్టుకోవచ్చు అని చెప్పింది, ఇవన్నీ చెప్పింది. కానీ ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా చట్టసభల్లో కూర్చొని వీళ్ళు చట్టాలు చేస్తామంటే అంటే ఒకటండి, ఒక మామూలు వ్యక్తులు ఎవరైనా ఇలా మాట్లాడితే పోనీలే మాట్లాడారు అనుకోవచ్చు. ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నవాళ్ళు ఎమ్మెల్సీ ఇలా చేయడం కరెక్ట్ కాదు, అవునన్నా కాదన్నా ఏదన్నా ఉన్నా ఇంట్లో సమస్యలు ఏమన్నా ఉంటే ఇంట్లో సమస్యల్ని పరిష్కారం చేసుకుని బయటకు వచ్చి మాట్లాడాలి. మరి ఆ విషయంలో దువ్వాడ శ్రీనివాసు మరి ఆయన అందరితోనూ మాట్లాడినట్లే భార్యతో కూడా మాట్లాడి నేను చలాయించుకోగలను అనుకుని ఉంటాడు. లేదు అనుకుంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది కదా మాకేంటి అనుకొని ఉండొచ్చు, అప్పుడైతే మా మీద ఎవరు వేలెత్తి చూపరు కదా, ఇలా ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకి. లాస్ట్ ముగిద్దాం మేడం. మాధవి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో నన్ను సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పి అన్నారు. ఒకప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో పలాస ఆ కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జిగా ఉన్నారని చెప్తున్నారు ఆమె, అంటే వైఎస్ఆర్సీపీలో ప్రథమ నాయకురాలుగా. సో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆ విధంగా ట్రోల్ చేస్తున్నప్పుడు ఈ గొంతు అప్పుడు ఎందుకు లేవలేదని చెప్పి కూడా ఇప్పుడు టీడీపీ నాయకులు కొంతమంది అంటారు, మాట్లాడతారు. కరెక్టే, వాళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళు లెక్కకు మించి శత్రువులను పెంచుకుంటూ వెళ్ళారు శత్రువుల్ని. ఎవరైనా శత్రువులు లేని మనుషులు ఉండరు,
కానీ అదే పనిగా శత్రువులను పెంచుకుంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అదే వాళ్ళు చేసిన పొరపాటు. పొలిటికల్గా చూస్తే శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉన్నట్టు, కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతుంది. శాశ్వతగా శత్రువులు కూడా మిగిలిపోతున్నారు. అవును, అంటే వాళ్ళు మరీ 11 అయిపోవటము, తెలుగుదేశం బాగా బలంగా ఉండటము, తెలుగుదేశం మీదకి వీళ్ళు రాలేని పరిస్థితుల్లో వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని అదేదో అంటారు చూడండి, ముసలం పుట్టింది అంటారు చూసారా, ఆ ముసలం పుట్టిన పరిస్థితిలో ఉంది వైసీపీ పార్టీ ఇప్పుడు. సో నిన్న జరిగిన కార్ యాక్సిడెంట్ మాధవి గారు, సో నన్ను తీవ్రంగా సోషల్ మీడియాలో విమర్శిస్తున్నాను, నేను తట్టుకోలేక యాక్సిడెంట్ చేశా అన్నారు. సో నేను ఆత్మహత్య చేసుకోవాలనే గుద్దానని చెప్పింది ఆవిడ. ఫస్ట్ టైం చెప్పారంటే ఆమె లారీ గుద్దాను. సో ఒక కార్ని గుద్దారు, ఆగి ఉన్న కార్ని. సో ఇక్కడ ఏంటంటే మేడం, ఆ కార్లో ఎవరైనా ఉంటే పిల్లలు కావచ్చు, ఎవరో ఉన్నారంటున్నారు, ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఈవిడ చేసింది చాలా తప్పండి, ఇది నేరం. ఇది ఆమె చట్టం ప్రకారం శిక్షార్హురాలు. ఎందుకంటే యాక్సిడెంట్ చట్టరీత్యా నేరం కాదు, ఎందుకంటే యాక్సిడెంట్ చాలా యాక్సిడెంటల్గా జరుగుతుంది. కానీ యాక్సిడెంట్ చేసినప్పుడు వీళ్ళు మద్యం తీసుకుని ఉన్నా, లేదు యాక్సిడెంట్ అయిన తర్వాత క్షతగాత్రులను హాస్పిటల్కి తీసుకెళ్లే విషయంలో పట్టించుకోకుండా పారిపోయినా, లేదు ఏదైనా రుజువులు సాక్ష్యాలు ఉంటే వాటిని తారుమారు చేసినా శిక్షార్హులు అవుతారు. కేవలం యాక్సిడెంట్ మాత్రమే చేసి తప్పించుకోవాలని చూడకపోతే కనుక వాళ్ళ మీద కేసు ఉండదు. అంటే ప్రాథమికంగా వాళ్ళు ఎంతో కొంత విచారణను ఎదుర్కొంటారు, కానీ అది పెద్ద సీరియస్ ఇష్యూ కాదు. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది, నేను కావాలనే చేశాను యాక్సిడెంట్ అన్నది. కావాలని చేయడం వెనకమాల అక్కడ అందులో ఎవరైనా ఉండి వాళ్ళకి ఏమైనా ప్రాణాపాయం సంభవిస్తే అది హత్య కిందే వస్తుంది, యాక్సిడెంట్ కింద రాదు. పైగా ఆవిడ ఏంటంటే ఏదో ఒక ఎవరైనా యాక్సిడెంట్ చేస్తారు, యాక్సిడెంట్ చేసే దాని గురించి మనం ఎవరు కామెంట్ చేయలేము. అయితే యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆవిడకి ఏమి గుర్తొచ్చిందంటే టక్కన, నేను ఈ విధంగా అవటానికి కారణమే వాణి, నా ఆత్మహత్యకు వాణియే కారణం అని చెప్పాలనుకుంటున్నాను. దువ్వాడ శ్రీనివాస్ పేరు అయితే బయటికి తీసుకొని వచ్చే ప్రసక్తే లేదని చెప్పి మాట్లాడుతున్నాను. అవును, ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ కదా ఎపిసోడ్ మొత్తం కాదండి, ఆవిడ వాణిని కార్నర్ చేయటం కోసం వాణి మీద కేసు అవ్వాలి అని ఆమె అనుకుంది, కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లు ఆవిడ మీదే కేసు అవుతుంది. ఇప్పుడు వాణి కూడా చాలా అతిక్రమించే మాట్లాడింది. ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి, ఈ అమ్మాయి గురించి చాలా చాలా ఎక్కువ ప్రచారం చేసింది, చాలా ఎక్కువ తక్కువ మాట్లాడింది. అది మాట్లాడే హక్కు లేదు ఆమె ఏదైనా ఆమె భర్త నుంచి తేల్చుకోవాలి. నీ భర్త ఏమో మంచోడు, ఆమె మంచిది కాదు, అలా ఉండదు కదా. అందుకని ఏది ఏమైనా ఇక్కడ ఎవరూ వాళ్ళ పరిమితుల్లో లేరండి, ఎవరు వాళ్ళ పరిధుల్లో లేరు. వాళ్ళు ఇష్ట రీతికి వాళ్ళు మాకు నడుస్తుంది కదా అన్నట్లు సాగించారు. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అనుకోవటానికి లేదు. కానీ దువ్వాడ శ్రీనివాసు ఈ విషయంలో ముద్దాయి. సో ఈ కేసు ఎటుపోతుంది అంటారు చివరికి? ఎటుపోదు, ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ కొత్తగా వస్తూనే ఉంటాయి. సో రేపు ఇంకొకళ్ళ ఇంట్లో ఈ కుంపట ఉంటుంది. అందుకే చెప్పారు ముసలం పుట్టింది వాళ్ళల్లో అని, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చేస్తారండి. ఇలాంటి అంశాలు బయటకు వస్తాయి. చూద్దాం ఏం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాం. ఎందుకంటే మొన్న విజయసాయిరెడ్డి అసలు స్టోరీ వేరుంది, భూముల పంచాయతీ అది వదిలేసేసి ఆమెకు భర్త ఎవరు, ఆమెకు పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు, ఏ మాట్లాడుకుంటూ వెళ్ళారు. అంతా అది అయిపోయింది. మరి ఇప్పుడు అంతే. అసలు దువ్వాడ శ్రీనివాస్ చేసిన అక్రమాలు ఏంటి అనేది ఆలోచించాలి, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న అంతిమంగా ఇక్కడ మహిళలే ఎక్కువ నష్టపోతున్నారు అని స్పష్టంగా మహిళలే నష్టపోతారు. సో అక్కడ జరిగిన పరిణామాలు ఎవరు వలలో పడుతున్నారో తెలియట్లేదు, కానీ ఎక్కువ మహిళల్ని ఇట్లాంటి అంశాల్లో ఎక్కువ ట్రోల్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. సో అందుకే నిన్న మాధవి గారు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈ బాధను తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా మనకు కనపడుతుంది. అస్సలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా బాగున్నారు, కానీ వాళ్ళు పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ఏదైనా ఎవరికైనా చట్టం కొన్ని వెసులుబాట్లు ఇవ్వచ్చు, కానీ ఎవరికి వాళ్ళకి స్వీయ నియంత్రణ అనేది ఉండాలి. దువ్వాడ శ్రీనివాసు తన భార్యకి తనకి విభేదాలు ఉంటే కూడా వాటిని పరిష్కారం చేసుకునే దిశలో ఆలోచించాలి తప్పితే అక్కడ ఇబ్బంది ఉంది కదా అని చెప్పి ఇంకొకరితో సహవాసం చేయటం మటుకు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉన్నోళ్ళు మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అలా లేనందుకు గాను ఇవాళ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు. కాకపోతే దువ్వాడ శ్రీనివాసు మొదటి నుంచి కూడా నేనే రాజు, నేనే మంత్రి, నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు అని ఒక రౌడీ సీనుగా ఉన్న వ్యక్తి ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఒకలా ఉండదు. మనం
మనం చేసుకున్న పనుల వల్లే మనం చట్టం దృష్టిలో అయినా పడతాము, ప్రజల దృష్టిలో అయినా పడతాము. మళ్ళీ దానికి మనమే జవాబుదారి, అంతకంటే ఏమి లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.